తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్గా మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు రామ్ చరణ్. ఆయన వరుసగా మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఇప్పటి వరకు ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధిస్తూ తనకంటూ ఒక ఐడెంటిటీని కూడా తీసుకొచ్చి పెడుతూ ఉన్నాయి. మరి ఏదేమైనా ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ఆయన శంకర్ దర్శకత్వంలో చేసిన సినిమా గేమ్ చేంజర్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో సంక్రాంతి కానుకగా విడుదలైంది. అయితే ఇప్పటికే యూఎస్ఏలో ఈ యొక్క సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ కూడా ప్రదర్శింపబడింది. అక్కడ ఈ యొక్క సినిమాను చూసిన ప్రతి ఒక్కరు కూడా మూవీపై ప్రశంసలు అయితే కురిపిస్తూ ఉన్నారు. ఇక సినిమా విషయానికి వస్తే జనానికి మంచి చేయాలనుకున్న ఓ ఐఏఎస్ ఆఫీసర్కి, అలాగే జనాలను తొక్కుకుంటూ ఎదిగి అన్యాయాలు అక్రమాలు చేసి అయినా సరే డబ్బు సంపాదించాలనుకున్న ఓ చెడ్డ ఆలోచనతో ఉన్న మంత్రికి మధ్య జరిగే పోరాటం. అయితే ఇందులో ఎవరి మీద ఎవరిపై చేయి సాధించారు? జనానికి చేయాల్సిన మంచి రామ్ చరణ్ చేశాడా, లేదంటే రామ్ చరణ్ను ట్రాన్స్ఫర్ చేయించి ఆ మంత్రి అతను మీద పైచేయి సాధించి మొత్తానికైతే తను గెలిచాడా అనే విషయాలు తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే. అయితే మూవీ విషయానికి వస్తే మాత్రం మూవీ చాలా అద్భుతంగా ఉందని, తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ, అలాగే యాక్షన్ సన్నివేశాలు కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఉన్నాయని, మరీ ముఖ్యంగా సాంగ్స్ కానీ, షూటింగ్ లొకేషన్స్ కానీ చాలా బాగా ఉన్నాయని కామెంట్లు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇక ఇండియాలో ఈ యొక్క మూవీని వీక్షించిన వారు కూడా తమ శైలిలో ప్రశంసలు అయితే కురిపిస్తూ ఉన్నారనే చెప్పాలి. మరి ఈ యొక్క మూవీ ఎలాంటి హిట్ టాక్తో దూసుకెళ్ళిపోతుందో చూడాలి.